మనం గత కొన్ని రోజులుగా మౌన మాధుర్యం అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. ఇందులో మెహర్ బాబా యొక్క జీవితం, ఆయన చేసిన విశ్వ కార్యక్రమాలు తెలిపారు. మనం బాబా యొక్క జీవితం అంటే ఆయన ఎక్కడ పుట్టారు, తల్లిదండ్రులు, ఆయన చదువు మరియు సద్గురువుని కలవడం, తర్వాత అవతారుడని తెలిసాక మంజిల్ ఈమీంలో 45 మంది శిష్యులను కలిపి వాళ్ళకి ఆధ్యాత్మిక ట్రైనింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ఆయన విశ్వ కార్యక్రమాలు మొదలుపెట్టడం అంతవరకు మనం తెలుసుకున్నామండి. తర్వాత అధ్యాయంలో మౌన గర్జన అని చెప్పి బాబా యొక్క మౌనం గురించి, ఆ మౌనం గురించి బాబా ఏమన్నారో ఆ సందేశాన్ని కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత అధ్యాయమైన బాబా తూర్పు దేశ పర్యటన, 5వ అధ్యాయం తూర్పు దేశ పర్యటనలో ఉన్నాం. నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామో కొంచెం క్లుప్తంగా పరిచయం చేసుకుని ఈరోజు విషయంలోకి వద్దాం. బాబా 1926 నవంబర్ నెలలో మెహ్రాబాదులో ఉండే భవనాలన్నీ పడగొట్టబడ్డాయి. అక్కడ కార్యక్రమం అంతా మూసివేశారు. బొంబాయికి డిసెంబర్ నెలాఖరున వెళ్ళిపోయారు బాబా. తర్వాత డిసెంబర్ నెలాఖరు మళ్ళీ మెహ్రాబాద్ తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత 1927 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక కొత్త రకం పాఠశాల ఏర్పాటు చేశారు బాబా. అందులో అన్ని మతాల కులాలకు సంబంధించిన పిల్లలను ఆ ఆశ్రమంలో చేర్చారు. అన్ని మతాల ప్రజల నుండి, అన్ని వర్గాల ప్రజల నుండి మెహరాశ్రమంలో చేరే బాలురు ఎన్నుకోబడ్డారు ఈ ఆశ్రమంలో. అంతేకాక ఈ 1928 అక్టోబర్ నాటికి ఈ పాఠశాలలో పిల్లల సంఖ్య కూడా పెరిగింది. అంటే 10 మందితో స్టార్ట్ అయిన ఈ పిల్లలు 200 దాకా చేరారు. మళ్ళీ బాబా ఎప్పట్లాగే, అంటే బాబా చేసే పనులకు అర్థం వెతుక్కోవడం అసాధ్యం అన్నట్లుగా 1929 సంవత్సరంలో అది మూసివేయబడింది. మళ్ళీ ఆ పాఠశాల కూడా. బాబా చేసే పనులలో ఏదో నిగూఢ భావం ఉండి ఉంటుందని మాత్రమే మనం గ్రహించాలి. అక్కడి వరకు మనం తెలుసుకున్నామండి. ఈరోజు విషయంలోకి వద్దాం. 1927 సంవత్సరం నుండి 1929 సంవత్సరం వరకు బాబా మెహరాశ్రమ పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలోనే 2 నెలలు ఏకాంతవాసంలోనూ, ఒకే పర్యాయం వరుసగా 5.5 నెలలు ఉపవాసం చేస్తూ గడిపారు బాబా. ఈ సుదీర్ఘ ఉపవాస కాలంలో ఆయన పల్చటి టీ, పాలు, కోకో వంటి పానీయాలు తప్ప మరి ఏమీ తీసుకోలేదు. బాబా ఉపవాసాలు రకరకాలుగా ఉండేవి. ఒక్కొక్కసారి అతి సామాన్యమైన భోజనం రోజుకొకసారి మాత్రం చేసేవారు. ఒక్కొక్కసారి తనతో పాటు మండలి వారిని కూడా ఉపవాసం చేయమనేవారు బాబా. ఒక్కొక్కసారి వద్దు అనేవారు. అప్పుడప్పుడు అనుకున్నట్లు ఈ ఉపవాసం చేయబడలేదు. ఒక్కొక్కసారి ఉన్నట్లుండి ఒక ప్రత్యేకమైన భోజనం తయారు చేయమని తొందర చేసేవారు. తీరా చేసి తీసుకువచ్చిన తర్వాత అతి కొద్దిగా మాత్రం తీసుకునేవారు బాబా. అంటే ఒక ముద్ద మాత్రం తీసుకునేవారు అంతే. అలా బాబా ఉపవాసాలు ఉండేవి. బాబా తన ఉపవాసాల గురించి చెప్పిన మాటలు మనకి ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అంటే ఉపవాసము అంటే మనం ఏమనుకుంటాం, ఒక భోజనం మానేసేయడమో, శరీర అవసరాలు తీర్చకుండా శరీరాన్ని, మనసుని భగవంతునిపై తిప్పడం కోసం చేస్తాం మనం ఉపవాసం అంటే. కానీ బాబా ఏమంటున్నారంటే, నేను ఎన్నడూ ఉపవాసం చేయలేదు అన్నారు. ఉపవాసం చెయ్యలేదు అంటే, అసలు ఉపవాసం అంటే ఆధ్యాత్మిక సాధన కొరకై సాధువులు చేసినట్లు ఆయన ఉపవాసం చేయలేదు. సాధువులు ఏం చేస్తారు, తమ శరీర అవసరాలను తీర్చకుండా శరీరమును, మనస్సుని భగవంతుని వైపు తిప్పడానికి ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఆ అవసరం బాబాకు లేదు. తాను తినగలిగి ఉండి, ఆరోగ్యంగా ఉండి, ఆధ్యాత్మిక సాధన నిమిత్తం ఆయన ఉపవాసం చేస్తే మనకు వచ్చినట్లే ఆయనకు కూడా నీరసం వస్తుంది. అంటే సాధువులు చేసినట్లుగానే ఉపవాసం చేస్తే మనకులాగే ఆయనకు కూడా నీరసం వస్తుంది. కానీ ఆయన ఉపవాసం అలాంటిది కాదు అంటున్నారు. కానీ బాబా చేసే తీవ్రమైన ఆంతరింగిక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆహారం తీసుకుంటే శరీరం దానిని అంగీకరించలేదు. అంటే మనకు కొంచెం అర్థం అవ్వాలంటే, మనం ఏదైనా తీవ్రమైన ఉద్రేకానికి లోనైనప్పుడు కానీ, ఏదైనా తీవ్రంగా ఏకాగ్రతతో ఆలోచిస్తున్నప్పుడు కానీ మనం కూడా ఇంచుమించు అదే విధమైన అనుభవం పొందుతూ ఉంటాం. అంటే ఎక్కువ ఆనందం వచ్చిందనుకోండి, కడుపు నిండిపోయింది అంటాం చూసారా. అలా బాబా యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాబాకి ఆహారం తీసుకోవడం ఆ శరీరం దానికి అంగీకరించేది కాదన్నమాట. అందువల్లనే బాబా నేను ఎప్పుడూ ఉపవాసం చేయలేదు అన్నారు. అప్పట్లో జరిగిన ఒక తమాషా సంఘటన బాబా 1955 సంవత్సరం నవంబర్లో జరిగిన సహవాసులో చెప్పారు. ఇప్పుడు 1927లో జరిగిన సంఘటన.
1927 సంవత్సరం నవంబర్ నుండి 1928 సంవత్సరం ఏప్రిల్ వరకు 5.5 నెలలు సుదీర్ఘ ఉపవాసం నేను చేస్తున్న రోజులవి చెప్తున్నారు బాబా. ఆ కాలంలో 28 రోజుల పాటు కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉన్నాను. మిగతా రోజులు రోజుకొకసారి కోకో కలిపిన పాలు తీసుకునేవాడిని. అది కూడా అంతంత మాత్రంగానే ఉండేది నాకు. అంటే అంటరాని బాలురిలో బాబాకి ఇష్టమైన లాహు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు బాబాకి పాలు తీసుకెళ్ళేవాడు అన్నమాట. ప్రతిరోజు లాహు నాకు పాలు తీసుకుని వస్తూ దారిలో సగం తాను తాగి మిగిలినది నాకు ఇచ్చేవాడు. నా ఏకాంతవాసం అయిన తర్వాత దీని గురించి స్త్రీ మండలి వారిని అడిగితే, బాబా మీరు చెప్పినట్లే ప్రతిరోజు ఫ్లాస్క్ నిండా కోకో పంపేవారం అన్నారు స్త్రీమండలి. లాహూను పిలిచి బాబా అడిగారు. వాడు వెంటనే తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. అంటే సగం తాగేసి మిగిలింది బాబాకి ఇచ్చానని ఒప్పుకున్నాడు. తాను చేసిన తప్పు వెంటనే అంగీకరించిన ఆ చిన్నవాడిని క్షమించారు బాబా. ఉపవాసాలు చేయకుండా ఉండే రోజులలో కూడా బాబా తినేది చాలా తక్కువ. అంటే పాశ్చాత్యుల దృష్ట్యా అది ఉపవాసం కిందే జమ. ఎందుకంటే చాలా తక్కువ తీసుకునేవారు. ఎలా తీసుకునేవారు బాబా? సాధారణంగా అన్నం, పల్చటి ఆకుకూర, పప్పు మాత్రం తీసుకునేవారు. ఆయన శాకాహారి. అదేదో నిష్ట లాంటిది మాత్రం కాదు. అంటే పర్టికులర్గా శాకాహారం తింటున్నారు కనుక అదేదో నిష్ట అనుకుంటారేమో. నిష్ట కాదు అని చెప్తున్నారు. ఒకసారి ఆయన విమానంలో ప్రయాణం చేస్తుంటే ఇతర పదార్థం ఏమీ దొరకనప్పుడు అక్కడ డబ్బాలలో దొరికే నీచు కూర బాబా తిన్నారని మండలివారు అన్నారు. మండలివారు శాకాహారమే తీసుకున్నప్పటికీ ఆయన తన ప్రేమికులకు ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. శాకాహారులను శాకాహారమే తినమంటాను, మాంసాహారులను మాంసం తినమంటాను, ఏ మత పద్ధతులకు అలవాట్లకు నేను అభ్యంతరం చెప్పను అంటున్నారు బాబా. అంటే వీళ్ళు ఇదే తినాలి అదే తినాలని ఏ రూల్స్ నేను పెట్టను. ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆ మతానికి తగ్గట్టుగా తినచ్చు ఆహారం అని చెప్తున్నారు. ఏ మత పద్ధతులకు అలవాట్లకు నేను అభ్యంతరం చెప్పను. భగవంతుని ప్రేమతో సరిచూస్తే ఇటువంటి అన్నీ కూడా ఒట్టి శుష్కమైనవి అంటున్నారు. భగవంతుని ప్రేమించడమే అతి ముఖ్యమైనది అని చెప్తున్నారు బాబా. ఒక యోగిని బాబా మద్యం తాగమనగా అతడు నిరాకరించాడు. మనకి ఇది తెలుసు. ఒక యోగి వచ్చి భగవత్ సాక్షాత్కారం కావాలి అంటే బాబా మద్యం తాగమని, స్త్రీలతో ఉండమని, మాంసాహారం తినమని చెప్తాడు. అతను బ్రాహ్మడు. అందుకని అవన్నీ నేను చేయలేను బాబా, ఇంకేదైనా చెప్పు అంటే పుణ్యక్షేత్రాలు తిరిగి నా దగ్గర రమ్మంటారు. నువ్వు ఒక్కడివే రా అని కూడా చెప్తారు. తీరా చూస్తే అతను ఏంటంటే వెళ్ళిపోయాక బాబా అంటారు, బంగారు పళ్ళెల్లో భగవంతుని ఇద్దామంటే అందుకోలేని స్థితిలో ఉన్నాడు అతను. కానీ తీరా అతను పుణ్యక్షేత్రాలు తిరుగుతూ స్త్రీలోలుడైపోతాడు, మధ్యాహ్నానికి అలవాటు పడిపోతాడు, మాంసం కూడా తినేస్తాడు. అతని పేరు చెప్పగానే అక్కడున్న ప్రజలు కూడా అతనంటే అసహించుకుంటారు. అలా అంటే ఆ సంస్కారాల నుండి విముక్తి చేయడం కోసం బాబా ఆ స్పాట్లో ఇవన్నీ చెయ్యి అంటే బాబా చేయిస్తారని కాదు, ఆ బాబా కృప వలన ఆ సంస్కార ప్రక్షాళన చేయిద్దామనుకున్నారు. కానీ అతనికి అనుభవించే యోగం ఉండడం వల్ల బాబాకి విధేయత చూపించలేకపోయాడు. అలా అతను దానికి బానిసైపోతాడు. అలాగే సహవాస కార్యక్రమానికి వచ్చిన ఒక ఇంగ్లాండ్ దేశీయుడు తనకి విస్కీ కావాలని అడిగినప్పుడు కూడా బాబా ఏం చెప్తారంటే, నోటి నుండి బయటికి వచ్చేది ముఖ్యం కానీ నోటి లోపలికి వెళ్ళేది ముఖ్యం కాదని బాబా అభిప్రాయం. అందుకని బాబా అదేవిధంగా అతను అడిగిన వెంటనే విస్కీ కూడా తెప్పించి అతనికి ఇచ్చారు బాబా. కాబట్టి సాంఘిక సమావేశాలు మిగతా వారిని అభ్యంతరం పెట్టలేదు. అంటే ఈ సాంఘిక సమావేశాల్లో కానీ ఏదైనా దాంట్లో ఎవరైనా ఏది అడిగినా కూడా బాబా అభ్యంతరం పెట్టలేదు అని చెప్తున్నారు. భగవంతుని ఎడల గల భక్తితో సరిచూస్తే ఇటువంటి వాటికి అసలు విలువ లేదు అన్నారు మెహర్ బాబా. మెహరాశ్రమం మూసివేసిన తర్వాత 1929 సంవత్సరం ఏప్రిల్లో బాబా కొద్దిమంది శిష్యులను తీసుకుని స్వదేశీ పర్యటన చేశారు. మున్ముందు బాబాతో పాటు వీరు చేయవలసిన సుదీర్ఘ ప్రయాణాలకు వారిని ఈ విధంగా సంసిద్ధం గావించినట్టున్నారు బాబా. ఈ పర్యటనలో వారు హిందూ దేశంలోని అనేక ప్రదేశాలు సందర్శించారు. ఆగ్రా, ఢిల్లీ, లాహోర్, క్వెట్టా, బొంబాయి మొదలగు ప్రదేశాలన్నీ కొద్ది దూరం కాలినడకన, కొంత దూరం బస్సుల్లోనూ, కొద్ది దూరం రైళ్లలోనూ పయనించారు వారు. అంతేకాక నాసిక్, ఋషికేశ్, శ్రీనగర్ మొదలగు పుణ్యక్షేత్రాలు కూడా తిరిగారు. చాలా ప్రదేశాలలో బాబాను చూడడానికి అనేక మంది ప్రజలు వచ్చేవారు. మధ్య కాలంలో ప్రజా సందోహానికి దూరంగా
మారుమూల పర్వత ప్రదేశాలలో ఉపవాసం ఏకాంతవాసం చేస్తూ ఉండేవారు బాబా. పశ్చిమ కనుమల్లో ఉన్న పంచగని అనే స్థలానికి ఒక శిష్యుడు ఆహ్వానించగా బాబా వెళ్ళి అక్కడ పులికోన అని పిలువబడే ఏకాంత ప్రదేశంలో 15 అడుగుల లోతు గల ఒక గుహ తవ్వమన్నారు బాబా. పేరుకు తగ్గట్టు పులికోన ప్రాంతంలో పులులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవి. ఈ గుహలో బాబా కొంతకాలం ఉపవాసం చేస్తూ ఏకాంతవాసం గడిపారు. తాను చేయబోయే కార్యక్రమానికి ఇది ఎంతో ముఖ్యమైనదని కూడా బాబా అన్నారు. బాబాతో పాటు కొంతమంది మండలి వారు కూడా ఉపవాసం చేస్తూ బాబా ఉండే గుహకు ఎగువ దిగువ పక్కన చిన్న గుడిసెలు వేసుకుని బాబా ఏకాంతవాసానికి ఎవ్వరూ భంగం కలిగించకుండా కాపలా కాస్తూ ఉండేవారు. బాబా గుహకు 200 గజాల దూరం వరకు ఎవ్వరినీ రానీయకుండా చూడడం వారికి కష్టసాధ్యమే అయ్యేది. ఎందుచేతనంటే బాబా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కొందరు, ఎవరో ఏమిటో అక్కడ ఏం చేస్తున్నారని కొందరు, ఇలా కుతూహలం కొద్దీ వస్తూ ఉండేవారు అక్కడికి. ఒక్కొక్కసారి 50 మంది చొప్పున గుంపు గుంపుగా వచ్చి పడేవారు. వచ్చిన వారిపై కోపగించుకోకుండా నెమ్మదిగా బాబా ఏకాంతవాసానికి భంగం కలిగించవద్దు అని బతిమలాడి మండలి వారిని తిరిగి పంపివేయడానికి చాలా కష్టపడవలసి వచ్చేది. ఆ విధంగా 10 రోజులు గడిచిన తర్వాత ఒకనాటి రాత్రి 8 గంటలకు బాబా మండలి వారిని పిలిచి అప్పటికప్పుడు మకా ఎత్తివేయడానికి సంసిద్ధులు కమ్మన్నారు. వీరి సాబారులు మోయడానికి ఒక ఎద్దు బండిని కుదుర్చుకుని ఆ అర్ధరాత్రి సమయంలో 4 గంటలు ప్రయాణం చేసి కొండ దిగువకు చేరుకుని అక్కడ నుండి బస్సు మీద మెహరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత ఆ సంవత్సరంలోనే బాబా తన మండలి వారితో కలిసి అనేక ప్రదేశాలు తిరిగారు. అటు పిమ్మట 12 మంది మండలి వారిని తీసుకుని కాశ్మీరు వెళ్ళారు. అక్కడ శ్రీనగర్కి 12 మైళ్ళ దూరంలో సముద్ర మట్టానికి 6000 అడుగులు ఎత్తున ఉన్న ప్రదేశంలో ఒక చిన్న గుడిసె వేసుకుని బాబా మరలా కొంతకాలం ఏకాంతవాసం చేశారు. కానీ ఏకాంతవాసం ప్రారంభించే ముందు చుట్టుపక్కలనున్న పల్లె ప్రజలకు తన దర్శనమిచ్చి పేద ప్రజలకు విందు కూడా ఇచ్చారు. బాబా ఏకాంతవాసం ఈ గుడిసె ఎంత చిన్నదంటే ఒకే ఒక మనిషి దానిలో పడుకోవడానికి వీలయ్యేది. దానిలో తలుపులు వేసుకుని కూర్చునేవారు బాబా. 2 మండలి వారు కాపలా కాసేవారు. రాత్రిపూట కాపలాకి మరొక వ్యక్తి వచ్చి చేరేవాడు. వీరికి ఆ గుడిసె యొక్క చూరు తప్ప మరే విధమైన ఆచ్ఛాదన ఉండేది కాదు. ఈ ఏకాంతవాస కాలం అంతా కేవలం నీళ్లు మాత్రం తాగి ఉపవాసం చేశారు. బాబా తలుపు తట్టినప్పుడు ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి ఒక రంధ్రం ద్వారా ఈ నీళ్లు బాబాకి అందించేవారు వారు. అక్కడున్న కాపలాదారులు. ఈ కాపలాదారులకు రోజుకి 2 సార్లు భోజనం, నీళ్లు కొండ కింద నుండి మిగిలిన మండలి వారు తెచ్చి ఇస్తూ ఉండేవారు. గుడిసెలో తలుపులు మూసుకుని బాబా ఉంటే బయట ఉండే కాపలాదారులు ఒకరితో ఒకరు మాట్లాడకుండా సంజ్ఞలు మాత్రం చేసుకోవలసి వచ్చేది. అక్కడ తిరిగే తేళ్లు, పాముల నుండి కేవలం ఒక కర్ర మాత్రం రక్షగా ఉండేది వారికి. చీకటి పడగానే మంట పెట్టుకునేవారు. కానీ ఆ కటిక చీకటిలో ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని చీల్చుకుంటూ వచ్చే క్రూర జంతువుల అరుపులు, అవి తిరుగాడుతుంటే వచ్చే అడుగుల సవ్వడి చాలా భయానకంగా ఉండేది వారికి. నిజంగా క్రూర జంతువులే కనుక వీరి మీద పడితే ఆ కర్ర, ఆ మంట ఏమంతా రక్షించగలవు వీరిని? అంటే బాబా ఉన్నాడు కనుక వాళ్ళు అంత ధైర్యంగా, అలాంటి ప్రదేశంలో కూడా ధైర్యంగా మనగలిగారు అంటే ఆయన రక్షణలో ఉన్నారు కనుక. ఇక్కడ కూడా ఇదివరకుల వరే వారు అర్థవంతరంగా మకాం మార్చవలసి వచ్చింది. తిరిగి మెహరాబాదుకు ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో ఏ సత్రలో కానీ ఏ ఇంటిలో కానీ వారు బస చేయలేదు. తెల్లవారుజామున మొదలు రాత్రి వరకు వారు ప్రయాణం చేస్తూనే ఉండేవారు. మిట్ట మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆగి స్నానపానాదులు ముగించుకుని భోజనం చేసేవారు. మళ్ళీ రాత్రిపూట ఏ నదీ తీరాన్నో ఏ అడవి పక్కనో విశ్రమించేవారు. అప్పట్లో మండలి వారిలో కొందరికి ఇదంతా వృధా ప్రయాసగా అనిపించినప్పటికీ ఆ తర్వాత కాలంలో బాబా వీరిని ఒంటరిగా బయటకు పంపినప్పుడు తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు, ఆటంకులు వీళ్ళు ఎదుర్కోవలసి వచ్చేది. ఇందుకే కాబోలు బాబా ఆనాడు మాకు ఈ రకంగా జీవితంలో శిక్షణ ఇచ్చి మాపై మాకు విశ్వాసం కలిగేటట్లు చేశారని వారు గ్రహించారు.
మెహ్రాబాద్కి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే బాబా పర్షియా దేశానికి బయలుదేరదామన్నారు. ఓడ ఎక్కడానికే బాబా బొంబాయి వెళ్ళగా అక్కడ అనేక వేల మంది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు బాబా దర్శనార్థమే వచ్చారు. అనేక మంది ఆయనను ఓడనెక్కించి సాగనింపారు. ఆ ఓడ కెప్టెను, ఇతర అధికారులు ఇంత గౌరవం పొందిన వ్యక్తి ఓడలో 3వ తరగతిలో చెక్కలాంటి దానిపైన కూర్చుని ప్రయాణం చేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఒక ధనవంతుడైన పార్సీ వ్యక్తి ఆయనకు పై తరగతిలో చక్కటి క్యాబిన్ను, వసతి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. కానీ బాబా అన్నారు, పేదవారి మధ్యనే ఫకీర్ యొక్క స్థానం అంటూ దానిని నిరాకరించారు. ఈ ప్రయాణం గురించి బాహాటంగా తెలుపకపోయినా